డైరెక్టర్ సుకుమార్ రామ్ చరణ్ గారితో తీయబోతున్న RC-17 మూవీ అనౌన్స్మెంట్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి నచ్చడం లేదనుకుంటా. మూవీ అనౌన్స్మెంట్ ఇచ్చిన గంటలోపే చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. ఏం జరిగింది నాకిప్పుడే తెలియాలి తెలిసి తీరా. సుకుమార్ గారిని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ వేలల్లో కామెంట్ చేస్తున్నారు. కామెంట్ చేస్తున్న వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేదా వేరే వాళ్ళ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అది తెలుసుకునే లోపు ఒక కామెంట్ అయితే ఇలా ఉంది. డైరెక్టర్ సుకుమార్ గారు, మీరు చాలా గొప్ప డైరెక్టర్, కానీ మిమ్మల్ని పాన్ ఇండియా డైరెక్టర్ చేసింది మా అల్లు అర్జున్. పుష్ప పార్ట్ 2 తర్వాత పార్ట్ 3 ఉంటుందని అల్లు అర్జున్ గారు చెప్పిన తర్వాత కూడా మీరు రామ్ చరణ్ గారితో మూవీ అనౌన్స్మెంట్ చేయడం మాకు నచ్చలేదు అంటూ కామెంట్ చేశాడు. దీనితో అర్థమైపోయింది సుకుమార్ గారిని అల్లు అర్జున్ గారి ఫ్యాన్సే కామెంట్ చేస్తున్నారని. సుకుమార్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే RC-17 మూవీ ఎప్పుడో మొదలవ్వాల్సింది. RRR మూవీ ఇంటర్వ్యూలో రాజమౌళి గారు RC-17 ని సంబంధించి కొన్ని హింట్ అయితే ఇచ్చారు. Sukumar's and Charan's film, obviously I'm not going to reveal it. Sukumar is going to have a heart attack. ఆచార్య తర్వాత సుకుమార్ ఇంకా రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ మధ్యలో డైరెక్టర్ శంకర్ ఇంకా సుకుమార్ గారి శిష్యుడు బుచ్చిబాబు గారి సినిమాలు సెట్స్ మీదకి వచ్చేసాయి. బుచ్చిబాబు గారు తీస్తున్న RC-16 మూవీ ఎన్టీఆర్ గారికి ముందు వినిపించారట. అయితే ఎన్టీఆర్ గారి దగ్గర డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో రామ్ చరణ్ గారిని సజెస్ట్ చేశారట. పుష్ప మూవీని ముందుగా వెబ్ సిరీస్ గా తీద్దామని డైరెక్టర్ సుకుమార్ గారు ముందు అనుకున్నారు. కానీ రాజమౌళి గారు చెప్పడం వల్ల సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ ని కొట్టారు. సెకండ్ పార్ట్ తో ఆపేద్దాం అనుకున్న సినిమాని మూడో పార్ట్ కూడా అనౌన్స్మెంట్ చేయడంతో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఆనందానికి హద్దు లేకుండా సెలబ్రేషన్ చేసుకున్నారు. పుష్ప 3 సిరీస్లు ఒక్కసారిగా చేస్తే బోరింగ్ ఫీలింగ్ కలుగుతుందని పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ అయిన తర్వాత రామ్ చరణ్ గారితో RC-17 మూవీ తీసాక పుష్ప 3 గురించి ఆలోచిద్దామని అనుకున్నారు. పుష్ప మూవీ సీక్వెల్ విషయంలో డైరెక్టర్ సుకుమార్ గారు ప్రశాంత్ నీల్ ని ఫాలో అవుతున్నారని తెలుస్తుంది. KGF చాప్టర్ 3 కు ప్రశాంత్ నీల్ గారు ఎలాగైతే లాంగ్ గ్యాప్ తీసుకున్నారో అలాగే పుష్ప 3 గురించి కూడా సుకుమార్ గారు కూడా లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా పేరు పవన్ పూరి. ఇలాంటి మోర్ అప్డేట్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.